కరెన్సీ నోట్ల ద్వారా వైరస్లు స్ప్రెడ్ అవుతాయా? ఇంకా పోర్చుగల్కి చెందిన బాబీ అనే కుక్క 31 సంవత్సరాలు ఎలా బతికింది? అలాగే ఇక్కడ కనిపించే ఈ ప్లేస్లో నిలబడి ఎంత గట్టిగా మొత్తుకున్నా కానీ మనకి తప్ప మన పక్కనున్న వాళ్ళకి ఎందుకు వినిపించదు? ఈ 3 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1, కరెన్సీ నోట్ల ద్వారా వైరస్లు అనేవి స్ప్రెడ్ అవుతాయా? ఎందుకంటే వైరస్లు అనేవి మనిషి నుండి మనిషికి గాలి ద్వారా, నీటి ద్వారా స్ప్రెడ్ అవుతాయి అనే విషయం మనందరికీ తెలుసు. ఇంకా కొన్ని పరిశోధన ప్రకారం తెలిసింది ఏంటంటే వైరస్లు అనేవి కాయిన్స్ ద్వారా ఇంకా కరెన్సీ నోట్ల ద్వారానే ఎక్కువగా స్ప్రెడ్ అవుతాయంట. అందుకే మీరు ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకున్నప్పుడు వెంటనే వెళ్ళి చేతులు కడుక్కోండి. ఇలా చేయడం వల్ల ఆ కరెన్సీ నోట్ల ద్వారా మీ చేతికి అంటుకున్న వైరస్ అనేది కొంతవరకు కంట్రోల్ అవుతుంది. నెంబర్ 2, పోర్చుగల్కి చెందిన బాబీ అనే కుక్క 31 ఇయర్స్ ఎలా బతికింది? అంటే నార్మల్గా కుక్కల లైఫ్ టైం అనేది 10 to 14 ఇయర్స్ కంటే ఎక్కువగా ఉండదు. అలాంటిది పోర్చుగల్కి చెందిన ఈ బాబీ అనే కుక్క 30 ఇయర్స్ ఎలా బతికింది అనే డౌట్ అందరికీ వస్తుంది. ఇంకా దీనికంటే ముందు ఆస్ట్రేలియాకి చెందిన బ్లూ అనే కుక్క 29 సంవత్సరాలు 5 నెలలు బతికింది. సో దాని తర్వాత ఈ బాబీ అనే కుక్క 31 ఇయర్స్ బతికి బ్లూ రికార్డ్ బ్రేక్ చేసింది. ఇంకా ఈ కుక్క ఓనర్ ఈ కుక్కని ఎప్పుడు చైన్తో కట్టేయలేదు. తను ఎప్పుడు కూడా ఈ కుక్కని ఫ్రీగా వదిలేసేవాడు. దీనివల్ల కుక్క అనేది ఫ్రీగా తిరుగుతూ ఉండేదంట. అండ్ దానివల్ల ఈ కుక్క అనేది ఇలా ఎక్కువ ఇయర్స్ బతికి ఉండొచ్చు అని పరిశోధకులు అంటున్నారు. నెంబర్ 3, అమెరికాలో సెంటర్ ఆఫ్ ది యూనివర్స్ అనే ఒక బ్రిడ్జ్ ఉంది. అండ్ చాలా మందికి ఈ బ్రిడ్జ్ గురించి తెలియకపోవచ్చు. ఈ బ్రిడ్జ్ పైన ఒక ప్లేస్ లో నిలబడి ఎంత గట్టిగా అరిచినా కానీ మీకు తప్ప మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎవరికి వినపడదు. ఇక్కడ ఇలా ఎందుకు జరుగుతుంది అనే విషయం మాత్రం ఎవరికి తెలియట్లేదు. అయితే 1980లో జరిగిన ఒక ఫైర్ యాక్సిడెంట్లో బ్రిడ్జ్ పైన ఈ ప్లేస్ అనేది కూలిపోయింది. ఇంకా కూలిపోయిన ప్లేస్ని మళ్ళీ నిర్మించారు. ఈ బ్రిడ్జ్ పైన అప్పటి నుంచే ఇలా వింతగా జరుగుతుంది. ఇంకా దీని గురించి ఎంతో మంది ఎన్నో పరిశోధనలు చేశారు, కానీ ఎవరికి సమాధానం అనేది దొరకలేదు. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి.